జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. Hope you are blessed through జీవాహారం program. జీవాహారం కార్యక్రమం ద్వారా మీరు అందరూ దీవించబడి ఉన్నారని We are నమ్ముతున్నాను. happy to come to your homes. మీ గృహాల్లోనికి ఈ రీతికి రావడం సంతోషం. We are happy to know that you are blessed and healed and delivered. మీరు దీవించబడుతున్నారని, స్వస్థపరచబడుతున్నారని, విడిపించబడుతున్నారనే విషయాలు మాకు తెలుసుకున్నప్పుడు చాలా సంతోషం. Hearing so many testimonies, we are so encouraged. అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నప్పుడు మాకు కూడా చాలా ప్రోత్సాహకరంగానే ఉంది. Today we are talking about the eagle, how he faces the prey. మరి శత్రువుని ఏ విధంగా ఎదుర్కొంటుంది పక్షిరాజు అనే విషయాల్ని మనం ధ్యానం చేస్తున్నాం. So as a child of God, we are compared to an eagle. చూడండి, మన దేవుని బిడ్డలుగా ఉంటున్నప్పుడు మనం పక్షిరాజుతో పోల్చబడ్డా. So we need to learn so many lessons. I have written in this book, So I Like Eagle. పక్షిరాజు వలె పైకి ఎగురు అనే ఒక అద్భుతమైన పుస్తకం ఉంది. ఈ పుస్తకంలో మరి అనేకమైన విషయాలు నేను వివరంగా రాశాను. తప్పనిసరిగా మీరు కలిగి ఉండాలని Very few. We are giving a short message from this, but more details are in this book. ఈ పుస్తకాల్లో నుంచి కొన్ని మాత్రమే మీకు అందించడం జరుగుతుంది కనుక మరి ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి కొరకు మీరు చదవండి. We'll read from 1 Corinthians chapter 15. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక వాక్యం 54 నుంచి 57 వచనాల వరకు కూడా మనం చదువుదాం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. Amen. ఆమేన్. See, Jesus has given us victory. యేసుక్రీస్తు ప్రభు మనకు విజయాన్ని ఇచ్చాడు. Thanks be to God who has given us victory through our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. On the cross, Jesus said, "It is finished." సిలువలో యేసు ప్రభు పలికిన ఒక మాట, ఇదిగో సమాప్తమైనది. So what does it mean when he said it is cried out when it is finished? ఆయన కేక వేసి సమాప్తమైనది అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి? Jesus has finished the work of the devil. సాతాను యొక్క నాశనానికి సంబంధించిన కార్యాన్ని ఆయన చేసి ముగించాడు. Jesus has completed the work of redemption. విమోచన కార్యాన్ని ఆయన సమాప్తి చేశాడు. Jesus finished the work of the power of darkness. చీకటి అంధకార శక్తుల ప్రభావాన్ని ఆయన నాశనం చేశాడు. By rising from the dead, Jesus has given us victory over sin and death and devil and hell. మృతులలో నుండి ఆయన తిరిగి లేచుట ద్వారా మరణం మీద, పాపం మీద, శాపం మీద, సాతాను మీద, లోకం మీద ఆయన మనకు విజయం ఇచ్చాడు. Amen. That is why it's written, death has been swallowed up in victory. అందుకే మరణము విజయమందు మింగివేయబడింది అని రాయబడింది. Will you raise your hand and say, "Thanks be to God who has given us victory through our Lord Jesus Christ." చేయి పైకెత్తి మాట చెప్తారా? మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. His victory is your victory, children of God. ప్రియ దేవుని ప్రజలారా, ఆయన విజయమే మనకు విజయం. He is a conqueror, you are more than conqueror. ఆయన జయించిన వాడైతే మనం అత్యధిక విజయం He is పొందినవాడు. a victor, you are victorious children. చూడండి, ఆయన జయం పొందినవాడు, మనకు జయం ఇచ్చేవాడు. He is an overcomer, you are more than overcomer. ఆయన జయించిన వాడైతే మనం అత్యధిక విజయం పొందినవాడు. We have troubles, that's what Jesus says in John 16:33. యోహాను సువార్త 16:33 యేసు ప్రభు అన్నాడు కదా, You may have in this world so many tribulation, but be of good cheer, I have overcome the world. ఈ లోకంలో మీకు అనేకమైన శ్రమలు కలుగును, అయితే మీరు భయపడొద్దు, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పాడు ఆయన. You can read Revelation chapters 2 to 3. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం మనం చదివితే, And there are 7 promises, 7 rewards for the overcomers. జయించిన వారికి 7 అద్భుతమైన వాగ్దానాలు అక్కడ మనం చూస్తాం. His name is Jehovah Nissi. ఆయన పేరు యెహోవా నిస్సి. He leads us to victory
victory day by day. దినదినం కూడా మనకు విజయాన్ని ఇచ్చేవాడు. So you had to cooperate, you had to learn, you had to be strong in the word of God. దేవుని వాక్యంలో మనం బలంగా ఉండాలి, లోతుగా వేరుపారాలి. So like eagle, you should be strong and powerful, victorious children of God. పక్షిరాజు వలె మనం జయం పొందిన వారంగా లేక బలంగా లేక దృఢంగా దేవుని పిల్లలుగా మనం ఉండాలి. In 1 Peter chapter 5:8, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో we will see that there's an original lion, also a duplicate lion. అక్కడ అసలు సింహం ఉంది, నకిలీ సింహం కనబడుతుంది. Original lion is Jesus, the lion of tribe of Judah. అసలు సింహం ఎవరు అనంటే యూదా గోత్రపు సింహమైన యేసు The ప్రభు. duplicate lion, like cinema you have dupe, like that it is it is the devil. సినిమాల్లో డూప్ ఉంటారే అలాగే సాతానుడు అక్కడ డూప్లికేట్ సింహంగా పనిచేస్తుంది. So it's written, be sober, be vigilant, because your adversary, the devil, walks about like a roaring lion, seeking whom he may devour. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదురా అని వాడు వెదుకుతూ తిరుగులాడుచున్నాడు. Apostle Peter has written this. అపోస్తలుడైన పేతుడు ఈ మాట రాస్తాడు. And Paul has written that sometimes Satan will appear like, angel of light. చూడండి, అపోస్తలుడైన పౌలు ఇంకో మాట రాస్తాడు. సాతానుడు అంట కొన్నిసార్లు వాడు వెలుగుదూత వేషంతో మనకు కనబడతాడు. So you should confess God's word. దేవుని వాక్యాన్ని మనం ఒప్పుకొని పలకాలి. Like 1 John 4:4 says, greater is he who is in me than he is in the world. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడిన ప్రకారం నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు ఎవరండి? Who is in you? మీలో ఎవరున్నారు? It is the lion of the tribe of Judah. యూదా గోత్రపు సింహము మీలో ఉన్నాడని So పలకాలి. don't be afraid of this devil coming to attack you. కనుక ఈ డూప్లికేట్ సింహం మీ మీదకి వచ్చి అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు I భయపడకండి. always like to claim the promise of God. నేను ఎప్పుడు కూడా దేవుని వాక్యాలను ఎత్తిపట్టి In స్వతంత్రించుకోవడానికి Psalm ఇష్టపడుతున్నాను. 23:5, God has given us promise 23వ కీర్తన 5వ వచనంలో మనం that చూసినట్లయితే, he prepares a table before me in the presence of my enemies. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం Not సిద్ధపరచుదు. only that, he anoints our head with oil, my cup runs అంత over. మాత్రమే కాకుండా నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. I have written some testimonies here. ఇక్కడ కొన్ని సాక్ష్యాలు నేను రాశాను. How he prepared table before my enemies' neighbors. నా ఇరుగు పొరుగు వారుగా ఉంటున్న వారు శత్రువులుగా ఉంటున్నప్పుడు మరి వారి ఎదుట దేవుడు ఆయన నాకు భోజనం They are సిద్ధపరిచాడు. not enemies, but they consider like that. Something happened, they do criticism. వాస్తవానికి మనకు వాళ్ళు శత్రువులు కాదు, కానీ వాళ్ళు మనల్ని శత్రువులుగా చూస్తారు. But they are jealous because we are blessed. మనం దేవుని చేత దీవించబడుతున్నప్పుడు మన ఇరుగు పొరుగు వారు మనల్ని చూసి అసూయపడతారు. And Deuteronomy 28:7 also we have a lovely promise. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 7వ వచనంలో కూడా అద్భుతమైన The వాగ్దానం. Lord will cause your enemies who rise against you to be defeated before your face. They shall come out against you in one way and flee in 7 ways. నీ మీద పడు శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును, వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి In పారిపోవుదురు. this also I have given a testimony that happened to my neighborhood. చూడండి, మా పక్కింటి వాళ్ళలో ఇంట్లో జరిగిన ఒక విషయాన్ని నేను అక్కడ సాక్ష్యంగా రాశాను. You also can say so many testimonies. మీకు కూడా చాలా సాక్ష్యాలు ఉండొచ్చు. మీరు Yes, the చెప్పండి. Lord prepares table before your foes. మీ శత్రువుల ఎదుట ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు, మీకు భోజనం సిద్ధపరుస్తాడు. And Psalm 91:10. 91వ కీర్తన 10వ వచనంలో మనం No చూస్తాం. evil shall befall you, nor shall any plague come to your dwelling. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. About corona and about great flood that happened in Kerala, I have written testimony here. కరోనా కాలంలో జరిగిన విషయం గానీ, ఆ తర్వాత మరి మా ప్రాంతంలో కేరళలో జరిగిన ఒక భయంకరమైన తుఫాన్ లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలా జరిగిందని రాశాను. All this I have written in my book. నా పుస్తకంలో దీని గురించి వివరంగా రాశాను. And how to face the enemy, Bible says 1 John 4:7. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో శత్రువును మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న విషయాలు రాశాను. Beloved, let us love one another, for love is of God, and everyone who loves is born of God and knows God. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమింతుము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టిన వాడై దేవునిని ఎరుగును. I will tell you few examples how you have to face the enemy, defeat that. వింటున్నారా? శత్రువును ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న విషయాలు జాగ్రత్తగా మనం గమనించాలి. కొన్ని విషయాలు నేను చెప్తున్నా. In number 1 is through the word of God. మొట్టమొదటిది దేవుని వాక్యం ద్వారా మనం శత్రువుని ఎదుర్కోవాలి. That is what Jesus did. యేసు ప్రభు అదే చేశారు. In Matthew's Gospel chapter 4:1-11. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో మనం గమనిస్తే, After the baptism, he went for fasting for 40 days. ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన 40 రోజులు ఉపవాసం కొరకు కొండ He was మీదకి in the వెళ్ళాడు. wilderness, then tempted by the devil. అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. తర్వాత అక్కడ శత్రువు చేత సాతాను చేత శోధించబడ్డాడు.
శోధించబడ్డాడు. He tried, that Satan tried to tempt the Son of God, you remember. మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తును ఏ విధంగా శోధించడానికి వాడు ప్రయత్నం చేశాడో మీకు తెలుసు కదా. He came and said, if you are the Son of God, command all these stones to become bread because you are hungry now. నీవు చాలా ఆకలితో ఉన్నావు కదా, అయితే నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా ఆజ్ఞాపించినట్లు చేయమని అపవాదిని సాతానుడు వచ్చి And అంటున్నాడు. Jesus answered by the word of God. దేవుని వాక్యంతో యేసుక్రీస్తు ప్రభు ఆయనకి జవాబు It is ఇచ్చాడు. written, man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి. Second time the devil took him to high a pinnacle. రెండవ సందర్భంలో మరి మిగులు ఎత్తైన ఒక చోటికి తీసుకొని వెళ్ళాడు. Again he is saying, he knows that he is the Son of God. If you are the Son of God, throw yourself down, for it's written, you shall give his angels charge over you. In their hands they will bear you up. నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములను ఎప్పుడైనా రాత్రికి తగలకుండా వారు నిన్ను చేతుల మీతో ఎత్తి పట్టుకొందురు అని వ్రాయబడి ఉన్నది అని ఆయనతో చెప్పారు. Devil also knows to quote the word of God, remember. వింటున్నారండి, సైతాను కూడా వాక్యాలు తెలుసు, వాడు కూడా ఎత్తి పడతాడు. So you should know some word. Don't search for the Bible when the devil comes. శత్రువైన సాతానుడు వచ్చి మరి ఏదైనా శోధించినప్పుడు బైబిల్ చదువుకుంటూ వెతుక్కుంటూ ఉండే సమయం కాదు. Otherwise when you search, the devil will sit on your head. చూడండి, నీవు వెతికి చెప్పేలోగా వాడు వచ్చి నీ నెత్తి మీద కూర్చుంటాడు. కనుక వాక్యం నీకు కొంచెం తెలిసి ఉండాలి. Jesus knew the word of God. It was in his heart, in his mind. యేసుక్రీస్తు ప్రభు వాక్యం బాగా తెలిసిన వ్యక్తి. ఆయన తన హృదయంలోను మనసులోను నింపుకొని So Jesus, he said, it is written again, you shall not tempt the Lord your God. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, గో నీ ప్రభు అయిన దేవుని నీవు శోధించొద్దు అని చెప్పి ప్రభు అయిన యేసు చెప్పాడు. It is written, you shall not tempt the Lord your God. నీవు ఇలాగ రాయబడి ఉన్నది, నీవు నీ దేవుడైన ప్రభువును నువ్వు శోధించొద్దు అని రాయబడి ఉంది. Third time also devil had tried to tempt Jesus. మూడోసారి కూడా శోధించడానికి వచ్చాడు. He took him to the high mountain and showed all the kingdoms of the world. మరి మిగులు ఎత్తైన ఒక చోటికి తీసుకొని వచ్చి లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను చూపిస్తుంది. And the Mahima. And he said, all these things I'll give you if you fall down and worship me. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటిని నీకు ఇచ్చేదని అని చెప్పాడు. Jesus said, away with you, Satan, for it is written, you shall worship the Lord God alone. For him only you should serve. యేసు ప్రభు సాతానుతో అన్నాడు, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నది అని చెప్పి. So dear people of God, you have to resist the devil and he'll flee away. It is written in James chapter 4:7. యాకోబు పత్రిక 4:7 అపవాదిని ఎదిరించి అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును అనే మాట మనం. Because Hebrews 4:12 says the word of God is living and powerful and sharper than any two-edged sword. It will pierce even through the division of soul and హెబ్రీ పత్రిక 4:12 ఉన్న వాక్య భాగం, ఎందుకనగా దేవుని యొక్క వాక్యం సజీవమైనదై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదై ప్రాణాత్మ కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయములను తలంపులను ఆలోచనలను పరిశోధించుచున్నది అని రాయి. How to resist the devil? First of all, through the word of God. ఏ విధంగా శత్రువైన సాతాన్ని ఎదిరించాలి? మొట్టమొదటిగా దేవుని వాక్యంతో. Secondly, number 2, it is through praises. రెండవది దేవుని స్తుతించుట ద్వారా, స్తుతుల ద్వారా. We have seen the last episode how Jehoshaphat, sought the face of God, praised him, and then how he defeated the enemy. గత ఎపిసోడ్ లో మనం విన్నాం కదా, యెహోషాపాతు ఎలాగ దేవుని సమీపించి లేక దేవుని దగ్గర విచారణ చేసి అంటే ప్రార్థన చేసి ఆ తర్వాత స్తుతించుట ద్వారా ఆరాధించుట ద్వారా జయాన్ని ఎలాగ పొందుకున్నాడు. Joshua also through praises he brought down the Jericho wall. యెహోషువ విషయంలో మనం చూస్తే ఈ స్తుతించుట ద్వారానే ఎరికో కోటలు కూల్చబడ్డాయి. Number 3, how to resist the devil? Through the name of Jesus. మూడవది యేసు నామము ద్వారా ఆ శత్రువైన సాతాన్ని ఎదుర్కొన్నాడు. Last episode we saw about how David faced Goliath, not the physical armor but the name of the Lord God. గతసారి మనం నేర్చుకున్నాం కదా, దావీదు తన సొంత జ్ఞానంతో సొంత శక్తితో కాకుండా ఆ సొంత కవచంతో కాకుండా దేవునిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకొని శత్రువైన సాతాన్ని దేవుని పేరట ఆయన జయించారు. Fourthly, how to defeat the devil? నాలుగోది ఏ విధంగా సాతాన్ని ఎదిరించాలి? It is through prayer. ప్రార్థన ద్వారా. Hannah, I spoke about Hannah. హన్నా గురించి నేను మాట్లాడాను When కదా. she had problems, she knelt before the Lord. సమస్య తనకు వచ్చినప్పుడు మోకరించింది దేవుని She సన్నిధిలో. poured out her heart before the Lord. దేవుని ఎదుట ఆమె హృదయాన్ని కుమ్మరించింది. Lamentation 2:18 says you have to pour out your heart like water before the Lord. విలాప వాక్యములు 2:18 మీ హృదయములను నీళ్లను కుమ్మరించినట్లు దేవుని సన్నిధిలో కుమ్మరించాలని రాయబడి So ఉంది. Hannah, when she knelt down and prayed, she got a great prophet called Samuel. దేవుని సన్నిధిలో ఆమె మోకరించి ప్రార్థించడం ద్వారా హన్నా ఒక
మహా గొప్ప ప్రవక్త అయిన సమూయేలుకు జన్మనిచ్చింది. And then Samuel, she made a vow that she will give it to the Lord. ఆమె ఆ మొక్కుబడి ప్రకారం దేవుడిచ్చిన సమూయేలును మళ్ళీ దేవునికి ఇచ్చేసి, And she vowed and she did like that. చూడండి, ఆమె ఒప్పుకున్నది, మాటిచ్చింది దేవునికి, ఆ ప్రకారంగా చేసింది. Be careful when you make promises to God. ఈ మాట వింటున్నారండి? దేవునికి ఏదైనా మొక్కుబడి చేస్తామని మీరు ఒప్పుకుంటే You may not remember, but God remembers. నీవు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. Some years back I said I'll write a book, and God reminded me after 3-4 years. చాలా సంవత్సరాల క్రితం నేను దేవుని సన్నిధిలో ఒక మాట దేవుని దగ్గర ఒప్పుకున్నాను, ప్రభా నీ కొరకు నేను పుస్తకాలు రాస్తానని. ఆ తర్వాత నేను మర్చిపోయాను. 3 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు గుర్తు చేసి అది మళ్ళీ మొదలు So పెట్టడానికి anything సహాయం. God, you have to remember that you have promised God, you have to make the vow. చూడండి, మీరు దేవునికి ఏదైనా ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాటను తప్పనిసరిగా నెరవేర్చే వ్యక్తులుగా, లేక దాన్ని మీరు ఒప్పుకున్న దాన్ని తీర్చేవారుగా ఉండాలి. Esther also got great results through the prayer as she did. చూడండి, ఆమె చేసిన ప్రార్థనకి మరి గొప్ప రివార్డ్, ప్రతిఫలాన్ని ఎస్తేరు పొందుకుంది. I have written 10 rewards. She got 10 results of Esther's prayer. ఎస్తేరు ప్రార్థనకి 10 జవాబుల గురించి అద్భుతంగా మరి చెప్పబడింది, అవి నేను రాశాను. How to resist the devil, number 5, through the armor of God. చూడండి, తర్వాత ఏ విధంగా శత్రువును జయించాలి అనే మాటకి మరి సర్వాంగ కవచము ద్వారా జయించాలి. I have written about Judges chapter 4 verses 1 to 5. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం మొదటి 5 వచనాలు నేను గుర్తు చేస్తున్నాను. Written about Deborah. దెబోరా గురించి రాయబడిన, Deborah went for battle with Barak, బారాకుతో కలిసి దెబోరా యుద్ధానికి వెళ్ళి and she wore the physical armor. శరీర సంబంధమైన లేక శారీరకమైన ఆ కవచాన్ని ధరించుకుంది. But you are a new Deborah. నీవు ఒక నూతన You దెబోరా. are called to wear the armor of God given in Ephesians chapter 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్న సర్వాంగ కవచాన్ని నీవు ధరించుకోవాల్సి ఉంది. You can read that helmet of salvation, రక్షణ అనే శిరస్త్రాణాన్ని breastplate of ధరించుకోవాలి. righteousness, నీతి అనే మైమరు belt of ధరించుకోవాలి. truth, సత్యం అనే దట్టి, gospel of peace as shoes, సమాధాన సువార్త వలన సిద్ధ మనసుని shield జోడు, of faith, విశ్వాసం అనే డాల్, sword of the spirit, ఆత్మ ఖడ్గ. march forward with prayer, ప్రార్థనతో ముందుకు సాగాలి. praying in spirit. ఆత్మలో ప్రార్థించు. This way you can defeat the ఈ enemy. రీతిగా శత్రువును మనం You ఓడించవచ్చు. do this every day. ప్రతిదినం కూడా ఈ కార్యాలు I have చేయాలి. written a book, Corona versus God's కరోనా word. వర్సెస్ దేవుని వాక్యం అనే పుస్తకం In that రాశాను. I wrote the sanitizer is the power of blood. ఆ యేసు రక్తం అనే శానిటైజర్ గురించి రాశాను. Every day you have to use that. ప్రతిదినం కూడా దాన్ని మీరు రాసుకోవాలి. I wrote the mask, that is the glory of God. దేవుని యొక్క మహిమ అనే మాస్క్ నువ్వు ధరించాలి. Every day you have to wear that. ప్రతిదినం కూడా నువ్వు I have ధరించాలి. written the PP kit, that's the armor of God. సర్వాంగ కవచం అనే PPE కిట్ మనం I ధరించుకోవాలి. wear every day, you have to wear every నేను day. ప్రతిదినం కూడా ధరిస్తాను, మీరు కూడా దాన్ని This ధరించాలి. way you will get victory over devil, Satan and sin. ఈ రీతిగా పాపం మీద, సాతాను మీద, లోకం మీద గొప్ప విజయాన్ని మీరు Praise పొందుకునే your hand అవకాశం and ఉంది. say, thanks be to God who has given us victory through our Lord మన Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించు దేవునికి స్తోత్రమైన అందరూ Come on, చేతులు we pray పైకెత్తి now, అందరూ కూడా everybody. ప్రార్థన చేద్దాం ప్రియులారా. Hallelujah. అందరూ కూడా చేతులెత్తి దేవుని స్తుతించండి, ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Yes, ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన గొప్ప శక్తివంతమైన ఆయుధాలు, శత్రువుని ఎదుర్కోవడానికి ఇచ్చిన ఆయుధాల కొరకు మీకు వందనాలు నాయన. నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడు, నువ్వు మహోన్నతుడైన దేవుడు నాయన. మీరు మాకు అనుగ్రహించిన గొప్ప శక్తిగల ఆయుధాలతో మేము ప్రతి దినం కూడా శత్రువు మా ఎదుట వచ్చి నిలబడ్డప్పుడు ధైర్యంతో, విశ్వాసంతో, ప్రార్థనతో, స్తుతి ఆరాధనతో, సర్వాంగ కవచంతో ప్రభా మేము వాక్యంతో వీటన్నిటిని ఎదుర్కొని ముందుకు సాగడానికి కొరకైన శక్తి అభిషేకం చేత ప్రతి ఒక్కరిని నింపుమని ప్రార్థన చేస్తున్నా. యేసు నామములో ప్రతి పోరాటంలో గొప్ప విజయాన్ని నీ బిడ్డలకు దయచేదురుగాకని ప్రార్థన చేస్తున్నా. రోగం మీద జయం, పాపం మీద జయం, వ్యసనాల మీద జయం, బంధకాల్లో జయం, ప్రభు వారి కుటుంబ జీవితంలో జయం, వ్యక్తిగత జీవితంలో జయం. ఎందుకంటే మా ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మీరు మాకు జయం అనుగ్రహించారు గనక ఆ జయాన్ని ప్రకటిస్తూ, జయాన్ని పలుకుతూ, జయంలో ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నాయన ఈ అద్భుతమైన వాక్యం ద్వారా అనేకుల జీవితాల్లో ఒక నూతనమైన ఉత్తేజాన్ని, నూతనమైన ఆత్మీయ పురికొల్పును మీరు జరిగించినందుకు, విదాస్తురాలను మీరు వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ నాయన వాక్యం వింటున్న, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక సంచలనాత్మకమైన, ఒక విప్లవాత్మకమైన, ఒక గొప్ప మార్పు కలగజేస్తారని నమ్ముతూ నేను స్తుతిస్తూ, రోగులకు స్వస్థత కలుగును గాక, బలహీనులు బలపరచబడుదురు గాక, శరీరంలో ఒకవేళ ఏదైనా బంధకాల్లో ఉంటే వారు విడిపించబడుదురు గాక, నాయన రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక. మీ కార్యాలు మీరు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడిన మనందరికీ, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును See you గాక. next time, next channel. ఇదే ఛానల్లో మళ్ళీ వచ్చే సమయంలో మళ్ళీ కలుసుకుందాం.
introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే, చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1,
దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన